హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో బ్లౌజ్ గురించి అనమాట. స్టిచ్డ్ బ్లౌజ్ గురించి. ఈ బ్లౌజ్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక్కసారి అయితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసి తర్వాత చిన్న లైక్ ఇచ్చి అయితే వీడియో చూడటం స్టార్ట్ చేయండి. ఈ బ్లౌజ్ ఏంటంటే నార్మల్గా నేను ఎప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ ఎప్పుడు యూజ్ చేయలేదండి. చీరలో ఏదైతే బ్లౌజ్ మనకి అందరం అలాగే యూజ్ చేస్తామో, ఏదైతే మనకి బ్లౌజ్ పీస్ వస్తుందో దాన్నే స్టిచ్ చేయించుకుంటాం కదా. అయితే నాకు ఒక శారీ మీదకైతే అర్జెంటుగా బ్లౌజ్ అవసరం వచ్చింది. దానికన్నా ముందంటే సేమ్ శారీ నాకు ఉందనమాట. సేమ్ శారీగే ఉంది. అదే బ్లౌజ్ అయితే బాగుంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకుందాము అని చెప్పి అయితే అనుకున్నాను. మనకి వర్క్ చేయించాలన్నా, స్టిచ్చింగ్ చేయించాలన్నా అప్పటికప్పుడు అంటే కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు. క్లాత్ మళ్ళీ తీసుకుని దానికి మళ్ళీ స్టిచ్ చేయించి ఇవన్నీ చేయించినప్పటికీ మనకి ఎలాగైనా ఒక 1000 రూపీస్ అయిపోతుంది. అలా కాకుండా సరేలే, ఎప్పుడు మనం తీసుకోలేదు కదా, స్టిచ్డ్ బ్లౌజ్ అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చూశాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఒకటి తీసుకున్నాను, కానీ అది బ్యాక్ సైడ్ ఏంటంటే బాగా డీప్ నెక్ వచ్చేసింది. అలాగే ఉంటుందేమో అనుకున్నాను. కాదండి, చాలా అంటే చాలా బాగుంది. వర్క్ వైజ్గా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా వచ్చిందనమాట. చూసారా, మనకి హ్యాండ్ అంతా కూడా చక్కగా వర్క్ ఎంత బాగా వచ్చిందో, మోతీ వర్క్ వచ్చింది మొత్తం హ్యాండ్ అంతా. బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ కూడా వర్క్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉందనమాట. మీకు వీడియోలో బ్లౌజ్ కనిపిస్తుంది కదండి, యాజ్ టీస్గా మీకు ఎలా ఉందో నిజంగా కూడా రియల్గా కూడా అదే బ్లౌజు. కొన్ని కొన్ని ఏంటంటే నేను చాలా మటుకి మనకి వీడియోలో మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటాయి కదా. అలాగే ఉంటుందేమో, బాగోకపోతే రిటర్న్ పెట్టేద్దాము, రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అనుకున్నాను. కానీ తేగానే అయితే చాలా మంచిగా అనిపించి వెంటనే మీకు షేర్ చేయాలనిపించింది, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. అయితే నార్మల్గా మనం స్టిచ్డ్ బ్లౌజ్ బయట తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా ఫిట్టింగ్ అది కరెక్ట్గా కుదరవు అందరికీ. ఇదేంటంటే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఫ్యాబ్రిక్ బాగుంది. దాంతోపాటు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందన్నమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో క్లాత్ కూడా సేమ్ అలాగే పట్టు క్లాత్లోనే మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదండి, కొంచెం ఆ టైప్లోనే బాగుంది. లైనింగ్ కూడా మనకి రెడీమేడ్ బ్లౌజ్కి లైనింగ్ అస్సలు బాగోదు కదా, పాలిస్టర్లోనే మరి తక్కువ క్వాలిటీ వేస్తారు కదండి, అలా కాదు. లైనింగ్ కూడా మంచి లైనింగ్ వేశారు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నానండి. ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ అనమాట. మీరు వినగానే అబ్బా అనుకుంటారు. మనం క్లాత్ తీసుకుని మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ చేయించి వర్క్కే కనీసం ఎంత లేదన్నా, ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 600-700, మామూలుగా ఇప్పుడు 500 నుంచే వర్క్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి. వర్క్కి తీసుకుంటారు, స్టిచ్చింగ్ చేసినందుకు ఇంకొక 500 అన్నా అవుతుంది కదా. ఇంకా అవన్నీ ఎందుకు, ఒక వర్క్ బ్లౌజే మనకి లేని వర్క్లోనే వర్క్ బ్లౌజే రెడీమేడ్ అయితే తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. బాగా సూట్ అయిందనమాట. నేను ఆ శారీ వీడియో కూడా నేను కరెక్ట్గా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. అంటే నా దగ్గర యాస్టీస్ ఉన్న శారీని మళ్ళీ ఉందనమాట. సేమ్ అలాగే కట్టడం ఎందుకని చెప్పి దాన్ని కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. అది ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను. అయితే బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే బ్లౌజ్ అయితే సూపర్ అండి. కాస్ట్ వైజ్గా కూడా సూపర్ ఉంది. మొత్తం మోతీ వర్క్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి మొత్తం మోతీ వర్క్ వచ్చిందనమాట. ఇదిగోండి, మీకు బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా, డోరీస్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. బ్లౌజ్ అంతా ఇదిగోండి, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ వైపు వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ కూడా ఇదిగోండి వర్క్ మొత్తం అంతా గోల్డ్ థ్రెడ్డింగ్తోనే వర్క్ వచ్చింది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ వర్క్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన కలర్ మీరు తీసుకొచ్చానమాట. నాకు వైలెట్ కలర్ అవసరం వచ్చి వైలెట్ కలర్ తీసుకున్నాను. దీని మీద నేను గోల్డ్తోనే వర్క్ రావాలనుకున్నాను, అలాగే వచ్చింది. ఇందులో కలర్ ఆప్షన్ ఉంది. మీకు వర్క్ పైన థ్రెడ్ కూడా కలర్ చేంజింగ్ కూడా ఉంది. మీరు సెర్చ్ చేసుకుంటే కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి వర్క్ అయితే మొత్తం టోటల్ వర్క్ అయితే ఇలా వచ్చింది. ఇదిగోండి హ్యాండ్స్ వర్క్ అనమాట. ఇదంతా మోతీ వర్క్తో లైన్స్ది నేను అన్ని వర్క్ బ్లౌజులు యూస్ చేస్తాను, కానీ లైన్స్ది ఎప్పటి నుంచో నాకు వేసుకోవాలని ఉంది. సరేలే, ఇంకో దానికి దేనికైనా చేయించుకుందాం వర్క్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి చేయించలేదు. నాకు అనుకున్నట్టు నా శారీకి మ్యాచ్ అయినట్టు అయితే ఈ బ్లౌజ్ దొరికింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది, వర్క్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాస్ట్ వచ్చినప్పటికీ జస్ట్ 600 రూపీస్ అండి. 600 రూపీస్కి మనకు వర్క్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. కాస్ట్ బాగుంది కదండి. 600 కదా, అసలు క్లాత్ బాగోదేమో, వర్క్ పిచ్చిగా వస్తుందేమో అనుకున్నాను. అస్సలు బాగాలేదు. నాకు 600 రూపీస్కి బ్లౌజ్ అయితే వర్త్ అనే అనిపించింది. మీకు నచ్చినట్లయితే మీకు అమెజాన్లో పిక్ సెర్చింగ్లో పెట్టుకుంటే మీకు ఈ బ్లౌజెస్ సేమ్ యాస్టీస్ బ్లౌజెస్ వస్తాయి. మీకు కోడ్ కావలిస్తే నేను కామెంట్స్లో అడిగితే కోడ్ కూడా ఇస్తానండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నేనైతే 36 పెట్టుకున్నాను అనమాట సైజు.
కరెక్ట్గా సరిపోయింది. కొంచెం లూజ్గా పెట్టుకుంటేనే బెటర్ మీరు. అప్పుడు టైట్ అయినప్పుడు కొంచెం మనకు స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి మీరు అనుకున్న సైజుకి మీకు ఫిట్ అవుతున్న సైజుకి కొంచెం లూజ్ సైజే ఇచ్చుకోండి. పెద్ద సైజు కరెక్ట్ సైజు కాకుండా, కరెక్ట్ సైజ్ అయితే కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది కదా, దాని తర్వాత సైజ్ పెట్టుకుంటే కొంచెం లూజ్ అయినా సరే మనం పక్క నుంచి కొంచెం స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ బ్లౌజ్ వీడియో ఇవన్నీ మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోడ్ కావాల్సి కామెంట్లో అడగండి. బాయ్ బాయ్.